రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధితో కూడిన పాలన కొనసాగుతోందని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయని, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు వైసీపీ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. జగన్ చేసిన రాజకీయ జిమిక్కులు ప్రజలు గమనిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వారి పరిపాలనలో జరిగినటువంటి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఏదైతే గత వైఎస్ఆర్సీపీ పరిపాలనలో కోట్లాది మంది ప్రజలు హిందూ దేవునిగా కొలిచేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి ప్రీతి పాత్రిగా ఇచ్చేటువంటి ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందనే విషయాన్ని గతంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ డైవర్షన్ పాలిటిక్స్తో ఏదైతే లడ్డూలో కల్తీ జరిగిందని ప్రతి ఒక్క రిపోర్టు కూడా, టీటీడీ ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందని ప్రతి రిపోర్టు ఈరోజు రావడం జరిగింది. వాటిని కప్పిపుచ్చడానికి, వారి చేతగానితనానికి, వారు చేసిన హిందువుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలు తీసుకునే దానికి రాష్ట్ర ప్రజలను ఈరోజు డైవర్షన్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ వైఎస్ఆర్సీపీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు, ఎక్కడ జంతువుల నుంచి తీసినదని ఆయన ఏ రోజు కూడా మీడియా ముందుగా చెప్పలేదు. మీరు కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కూడా చూడండి. కేవలం లడ్డు ప్రసాదంలో కల్తీ రసాయనాలు వాడి నెయ్యి లాంటి ఫ్లేవర్ వచ్చేటువంటి నెయ్యిని రసాయనాలతో కూడినటువంటి కెమికల్స్ తయారు చేసినటువంటి నెయ్యితో ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.